ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. మనం ఈరోజు లెంట్ డేస్ గురించి లెంట్ డేస్ ఆచరించడము వాక్యానుసారమా కాదా అని మనం ధ్యానించుకున్నాము. బైబిల్ గ్రంథం అయితే లెంట్ డేస్ని ఆచరించడము తప్పని ఏమీ ఖండించట్లేదు. అలానే ఖచ్చితంగా ఆచరించాలని కూడా ఏమీ చెప్పట్లేదు. వాక్యం చూస్తున్న ప్రియ బిడ్డలు ఎవరైనా లెంట్ డేస్ని ఇది అనుకూల సమయం మాకు మేము ఆచరిస్తాము. లెంట్ డేస్లో మేము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుతాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆచరించడం మంచి పద్ధతి. మీరు ఆచరించేటప్పుడు నామకార్థంగా ఆచారబద్ధంగా కాకుండా వాక్యపు వెలుగులో వాక్యానికి దగ్గరగా బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉపవాసం ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, 40 రోజులు ఎవరున్నారు, అలా మీరు బైబిల్ గ్రంథం ప్రత్యక్షతలో మీరు ఆ వాక్యాన్ని మీరు పొందుకున్నట్లయితే మీరు మంచి ఫలితాలు పొందుకోగలుగుతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం ధ్యానించుకున్నాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఇరాలు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. ప్రభు 40 దినములు మధ్యాహ్నము 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకలి కొనగా శోధకుడు వస్తాడు. వచ్చి రాళ్ళను రొట్టెగా చేసుకొని తినమన్నప్పుడు దేవుడు ఖండిస్తాడు. అలా దేవుడు అంటాడు, ఇవి అన్నిటినీ నువ్వు నాకు మొక్కుతే, నువ్వు నాకు మొక్కుబడి చేస్తే, నాకు మొక్కుతే ఈ రాజ్యమంతా నీకు ఇస్తానన్నప్పుడు దేవుడు ఖండించిన వాక్యపు వెలుగులో ఖండిస్తాడు. తర్వాతకి ఏమవుతుందంటే దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేస్తాయి. తర్వాతకి దేవుడు 40 రోజుల ఫాస్టింగ్ తర్వాత సేవలు అడుగుపెట్టి బహుబలమైన సేవా పరిచర్య చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి గెరాసీనుల దేశంలో దేవుడు అడుగు పెట్టగానే ఒక దయ్యము పట్టిన 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుడు విడిపించడం జరుగుతుంది. ఆ సంఖ్యలో ఆ బంధకాల కట్లన్నీ విడిపోతాయి. ప్రేమిట్ల ఉపవాస ప్రార్థనకి ఎంతో శక్తిమైనదంతమైనదని మన ప్రభుల వారే చేసి చూపించడం జరిగింది. అలాగే మీరు కూడా వాక్యం చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు కూడా లెంట్ డేస్ పాటిస్తున్నట్లయితే, ఫాస్టింగ్ ఉన్నట్లయితే కడుపు మార్చుకోవడము ఉపవాసం కాదని, కడుపు మార్చుకోవడం అంత మాత్రాన అది ఉపవాసం కాదని అంటున్నాడు దేవుడు. మీ గొంతు పరమునకు వినబడినట్లు మీరు ఉపవాసం ఉండరు, మీరు గొడవలాడుతూ ఉంటారు, మీ పనివారితో కఠినమైన పనులు చేయించుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. అవును, మన మనసును మార్చుకోవాలి. మన వస్త్రములను కాకుండా హృదయాన్ని చింపుకొని మనము ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆ ఉపవాసాన్ని అంగీకరిస్తాడు. అంతేకాకుండా యోవేలు గ్రంథంలో రాయబడి ఉంది, మీరు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా తిరిగి నా వైపు ఉపవాసం ఉండరా, వ్రతదినం ప్రకటించాలని చెప్పడం జరుగుతుందా ఉంది. దేవుని బిడ్డలారా, మనము ఆయన వైపు తిరిగి ఉపవాసం ఉండి వ్రతదినమును ప్రకటించుకొని ఉపవాస దినం ప్రకటించుకున్నట్లయితే, మనం ఆచరించినట్లయితే దేవుని పాదాల యొద్ద వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ స్తుతించు వస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనం ఆయన పాదాల యొద్ద గడిపినట్లయితే మనము అద్భుతమైన మెలుగు పొందుకోగలము. అంతేకాకుండా 40 రోజులు ఉపవాసం బైబిల్ గ్రంథంలో ఎవరున్నారంటే ప్రభుల వారు 40 రోజులు ఉండడం జరిగింది. అలాగే మోషే కూడా 40 పగులు రాత్రులు కటిక ఉపవాసము దేవుని సమ్ముఖంలో ఉన్నప్పుడు ఆత్మచేత నింపబడి 10 ఆజ్ఞలు పొందుకోవడం జరిగింది. అవును దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా 40 రోజులు ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉండగలిగారు. మనమైతే ఆరోగ్య పరిస్థితిని చేతిలో దృష్టిలో ఉంచుకొని లిక్విడ్ డైట్ తీసుకొని ఉపవాసం ఉండి వాక్యం ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుడి సన్నిధిలో మనం దేవుడి పాదాల వద్ద గడిపినప్పుడైతే ఆ దేవుడి యొక్క అభిషేకాన్ని ఆత్మను పొందుకోగలుగుతాము. అంతేకాకుండా యోనా అని దేవుడు అంటున్నాడు, నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపం బహుఘోరమైనదని ఆ నినివే పట్టణాన్ని నశింపజేస్తానన్నప్పుడు యోనా ప్రకటించినప్పుడు 40 దినాలలోనే ఆ నినివే పట్టణం నాశనం అయిపోతుందని హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ పట్టణస్థులందరూ ఉపవాసం ఉంటారు. అంతేకాకుండా రాజు కూడా చెవున పడగానే ఆ మాట తన సింహాసనం దిగి వచ్చి ఏం చేస్తాడంటే గోనెపట్టు కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉంటారు. పశువులన్నీ ఉండి ఉపవాసం ఉన్నప్పుడు ఆ కీడు కొట్టివేయబడుతుంది. దేవుడి బిడ్డలైన మీరు మన కుటుంబం పైన రావాల్సిన కీడులను కొట్టివేసుకో విధంగా మన ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆ కీడులు కొట్టివేయబడతాయి. మరణ కాడులు విరగొట్టబడతాయి. దయ్యములు అనేవి అవి లోబడతాయి.
మరి అంతేకాకుండా దేవుడి బిడ్డలైనా మీరు దేవుడు మరి ఆత్మచేత నింపబడాలన్నా, మరి ఆత్మచేత నింపబడి బహుబలంగా మనం మరి దేవుళ్ళో ఉండాలన్నా కూడా ఉపవాసం మనకి ఎంతో, మన కుటుంబాలకు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎస్తేరు మరి తను 3 రోజులు రాజు యొక్క శాసనాన్ని కొట్టివేయబడాలని 3 రోజులు కఠిన ఉపవాసం ఉండడం జరిగింది. 3 రోజులైతే ఎంతైనా కఠినంగా ఉండొచ్చు మనమైనా, కానీ 40 రోజులు కాబట్టి మరి ఆరోగ్య పరిస్థితుల ద్వారా మీరు మరి పని చేసుకుంటూ, కఠినమైన పని చేసుకుంటూ ఉపవాసం ఉండడం కష్టం కాబట్టి మీ వీలుని బట్టి దేవుడి దగ్గర గడపడానికి, దేవుని పాదాల దగ్గర, మరి ఇంట్లోనైనా కూడా, మరి మందిరంలో అయినా కూడా దేవుని యొక్క పాదాల దగ్గర మీరు గడిపే విధంగా మరి ఆయన పాదాల దగ్గర మీరు గడపాలని, దేవుడి శక్తిని పొందుకోవాలి. మరి ఎందు నిమిత్తమైతే మీరు ఉపవాసం ఉన్నారో అవన్నీ మీ జీవితంలో నెరవేరాలి. రావాల్సిన కీడులు కొట్టివేయడం కానీ, మరి అంతేకాకుండా మరి ఇంకేమైనా కానీ దేవుని శక్తిని పొందుకోవడం కానీ మనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా యోవేలు గ్రంథంలో పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళి పురుగులు తినివేసిన పంటను దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు తిరిగి ఇస్తానన్నాను. మన జీవితంలో మరి ఎన్నో మరి పొందుకోకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి. వాటిని అన్నిటిని తిరిగి దేవుడు ఇస్తాననడం జరుగుతుంది. వాటిని గద్దించి, ఆ మహాసైన్యాన్ని గద్దించి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఉపవాస ప్రార్థనకి మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మరి విలువైనది పొందుకున్న భక్తులు ఉన్నారు. అలాగే మీరు కూడా ఈ ఉపవాస ప్రార్థన భక్తి కలిగి చేయాలని, కడుపు మార్చుకొని ప్రార్థించుకోకుండా, వాక్యం చదువుకోకుండా టైం అప్పచెప్పేవారిగా 40 రోజులు కౌంట్ చేసుకొని పూర్తి చేసేవారిగా ఉంటే ఏ మేలు పొందుకోలేరు దేవుడి బిడ్డలారా. మీరు దేవుడి శక్తిని గ్రహించి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మీరు ఎందు నిమిత్తమైతే ఉపవాసం ఉంటారు అవన్నీ మీరు పొందుకోగలుగుతారు. అన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించగలుగుతారు దేవుడు. అన్ని శాపాలు కొట్టివేయబడతాయి. మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందగలుగుతారు. రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందగలుగుతారు. మరి పిల్లల నిమిత్తం ఏమైనా ప్రార్థనలు పెట్టుకుంటే అవి కూడా జరుగుతాయి. ఆత్మీయంగా మరి మన ఆత్మీయ ఎదుగుదలలో కానీ, మరి పరలోకంకు సంబంధించిన దీవెనలు కానీ, ఈ లోకకు సంబంధించిన దీవెనలు ఏదైనా కూడా మనం పొందుకోగలుగుతాము. మరి కీడికడ పరిస్థితుల నుంచి మనం బయటపడేయగలుగుతాం. ఆత్మీయ స్థితిలో మరో స్థితికి ఎదగగలుగుతాము. దేవుడిలో ఉన్నతమైన స్థితికి మనం ఎదగగలుగుతాము. కాబట్టి మీరు ఈ ఉపవాస ప్రార్థనను వాక్య ప్రత్యక్షతలో మరి మీరు గ్రహించి ఎవరెవరు భక్తులు ఎలా ఉపవాసం ఉన్నారో ధ్యానించి వాళ్ళ మార్గదర్శకంగా తీసుకుని మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎంతో గొప్ప దీవెనలు పొందుకోగలుగుతారు, గొప్ప శక్తిని పొందుకోగలుగుతారు. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మారగలుగుతారు. కాబట్టి మీరు ఈ టైంని మీరు వ్యర్థముగా పోనీయక వ్యర్థముగా పోనీయక మీరు జ్ఞానంతో దేవుని దగ్గర అడిగి జ్ఞానాన్ని పొందుకోవాలి. జ్ఞానం మనకు కొదవగా ఉంటే జ్ఞానము దేవుడి దగ్గర అడిగి పొందుకుంటే జ్ఞానం పొందుకుంటాము. మరి ఈ ప్రార్థనలో మీరు ప్రార్థన చేసేవారు మరి దేవుడికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసి మీరు దేవుడి దగ్గర నుంచి మీరు అనుకునేవన్నీ పొందుకోవాలని, మీరు గొప్ప స్థితిలో ఉండాలని, మీ కుటుంబాలలో మరి అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే మరి చాలా పరిస్థితులు ఎంతో క్లిష్టంగా ఉంటాయి. ఎన్నో ఉపయోగకర పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులు మరి ప్రార్థించడం కానీ, వాక్యం చదవడం కానీ, ఇంకా దేవుళ్ళు ఎదగడానికి కూడా ఆటంకాలు ఉంటాయి. కాబట్టి అలాంటి బిడ్డలు కూడా ఉపవాసం ఉండి అలాంటి స్థితి నుంచి మరి మీరు బయటపడడానికి, మరి సాతాను మరి మన భక్తిలో ఎదగడానికి మరి ఇబ్బందికరమైన మరి ప్రార్థనకు ఆటంకంగా మనుషులను లేవనెత్తుతుంది. కాబట్టి మన శత్రువులను కూడా అణిచివేసే విధంగా, మనకి ప్రార్థనలో ఎదగడానికి ఆటంకపరిచే వారు నోళ్ళు మూత పడే విధంగా అన్ని విధాలుగా మీరు దేవుడిని మరి ఇంకా దేవుడు అంటుకట్టి దేవుడు ఎదిగే విధంగా మీరు ప్రార్థించుకొని మీరు జయ జీవితం జీవించాలని యేసయ్య నామములో అడుగుతున్నాను. ఆమేన్.